హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇది సినిమా ప్రమోషన్ కాదు, ఈరోజు వీడియోలోని భాగం. ఎందుకంటే నేటి సమాజంలో చాలామంది భార్యాభర్తలు వారి మధ్య వచ్చే చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల, లేదంటే చిన్న చిన్న గొడవల వల్ల విడిపోతూ ఉంటారు. కానీ కొంతమంది వారి మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, ఎన్ని మాట పట్టింపులు ఉన్నా, తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకే ఇంట్లోనే ఉంటారు, కానీ విడిపోరు. వాళ్ళు చూడడానికి మాత్రమే ఒకే ఇంట్లో ఉంటారు, కానీ మాట్లాడుకోరు. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళే చేసుకుంటారు. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఇలా చూడడానికి ఒకే ఇంట్లో, ఒకే గదిలోనే రెండు గదుల్లాగా బతుకుతూ ఉంటారు. మాట్లాడాలని ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి పురుషాహంకారంతో భర్త, లేదంటే ఆడవారి పంతంతో ఆడవాళ్ళు మాట్లాడకుండా ఫస్ట్ తనే మాట్లాడాలని ఆడవారు, లేదంటే ఆడవాళ్ళకి అంత ఉంటే మగవాళ్ళకి నాకెంత ఉండాలని చెప్పేసి మగవాళ్ళు. సో ఈ విధంగా ఒకరి పంతాలకు ఒకరు పోయి, ఒకరి పౌరుషాలకు ఇంకొకరు వెళ్ళి ఎన్ని రోజులు గడిచినా సరే వారి మధ్య మాటలు లేకుండా ఒకే ఇంట్లోనే ఉంటూ తరచూ మాట్లాడుకోకుండా చాలా మౌనంతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా సరే ఇటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు, లేదంటే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పుడు భర్తలు అనేవాళ్ళు భార్యతో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మెలిగితే భార్యలు తిరిగి తమను చేరుకుంటారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చర్చిద్దాం. ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఒక ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే చాలా ప్రేమగా, ఇద్దరు జాబ్ హోల్డర్స్ కావడంతో ఉదయాన్నే లేచి ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకుంటూ చాలా చక్కగా వారి పనులు, ఇంట్లో పనులు చక్కబెట్టుకొని ఉద్యోగానికి వెళ్ళి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకొని తిరిగి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేవారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రేమగా ఏదో ఒకటి చేసుకొని తినుకుంటూ హాయిగా ప్రేమతో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ అది వర్క్ స్ట్రెస్ వల్లనో, లేదంటే పిల్లల పెంపకం వల్లనో, బాధ్యత వల్లనో ఏమో తెలియదు కానీ మెల్లమెల్లగా ఇద్దరి మధ్య మాటల పట్టింపులు రావడం, మనస్పర్ధలు రావడము, తద్వారా ఆ మాట పట్టింపులతో తిట్టుకోవడము, ఒక్కొక్కసారి వారు కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ విధంగా కొన్నాళ్ళ నుంచి వారి మధ్య మాట పట్టింపులు, గొడవలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇలా ఒక 5-6 సార్లు రిపీట్ అయింది. నేను అనుకున్నా ఇంకా అసలు వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండరేమో అనుకున్నా. కానీ వాళ్ళు ఎన్నిసార్లు గొడవ పడ్డా, వారి మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ఎప్పుడు కూడా విడిపోదాం అనేటువంటి మాట రాలేదు వాళ్ళ మధ్య. ఎందుకంటే ఎప్పుడు గొడవ పడ్డా, ఎన్నిసార్లు మనస్పర్ధలు వచ్చినా, ఎన్నిసార్లు తిట్టుకున్నా కొట్టుకున్నా సరే ఒక ఈ మాట పట్టింపులతోని పంతాలకు పోయి, పౌరుషాలకు పోయి మహా అంటే ఒక 2-3 రోజులు దూరంగా ఉండడం, మళ్ళీ తిరిగి ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ తిరిగి మాట్లాడుకోవడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, కలిసిమెలిసి ఉండడం. సో ఈ విధంగా 5-6 సార్లు జరిగింది. సో వీళ్ళు ఇంతేనేమోలే, ఎంతైనా అప్పుడప్పుడు కొంచెం గొడవలు జరుగుతూ అవి ఇవి ఉంటే కూడా కాస్త ప్రేమగా ఉంటుంది కదా. అయినా భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న పట్టింపులు, చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న మాటలు అనేటివి కామన్ కదా. ఇక వీళ్ళు ఎప్పటికీ ఇంతేలే, కొట్టుకుంటుంటారు, కలుసుకుంటూ ఉంటారు, తిట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు అనుకున్నా. కానీ ఒకరోజు ఏమైందో ఏమో తెలియదు కానీ వారి మధ్య వచ్చినటువంటి చిన్న మనస్పర్ధ, చిన్న మాట పట్టింపు అనేది చాలా పెద్ద గొడవ కారణమైంది. ఆ రోజు వారు మాట్లాడుకున్నటువంటి మాటలకు, వారి మధ్య జరిగినటువంటి గొడవకు, వారు తిట్టుకున్నటువంటి తిట్లకు ఇక వీళ్ళు జన్మలో కలుసుకోరు, ఖచ్చితంగా విడిపోతారని అనుకున్నా. కానీ ఒకరోజు ఏమైందంటే, ఆ రోజు హాలిడే కావడంతో ఒకవైపు భార్య మొబైల్ చూసుకుంటూ కుర్చీలో కూర్చుంటే, మరోవైపు భర్త సోఫా సెట్లో కూర్చొని మొబైల్ ఆపరేట్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఈ విధంగా చెరో దిక్కు కూర్చొని ఒకరు పేపర్ చదువుతుంటే ఇంకొకరు మొబైల్ చూసుకుంటూ ఉంటే, ఆ మొబైల్స్లో వచ్చినటువంటి వార్తల వల్ల కానీ, లేదంటే పేపర్లో వచ్చినటువంటి న్యూస్ వల్ల కానీ ఒకనొక టైంలో సడన్గా ఇద్దరు రియలైజ్ అయిపోయి, అంటే మనసులో ఇద్దరు ఒక్కసారిగా రియలైజ్ అయిపోయి, అరే మేము ఇంతకుముందు ఎంత చక్కగా ఉండేవాళ్ళం, ఎంత ప్రేమతో ఆప్యాయతతో ఉండేవాళ్ళం, ఇద్దరం జాబులు చేస్తున్నప్పటికీ మార్నింగ్ లేచి ఇద్దరం పనులు, ఇంటి పనులు చక్కబెట్టుకొని ఇద్దరం జాబ్కి వెళ్ళి ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం, ఇంతకుముందు ఎంత చక్కగా ఉండేవాళ్ళమో ఇప్పుడు అంత దూరంగా అయిపోయామే. దీనికి అంతటికి కారణము చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న సంఘటనలే కదా. అయినా ఈ భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న మాట పట్టింపులు సహజమే కదా. దానికే ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇంత ఇదిగా దూరం అయిపోవాలా? అయినా తను నాతో మాట్లాడుతూ ఉంటే చాలా బాగుండేది,
చాలా తను నా మీద ప్రేమ చూపిస్తుంటే, నేను తనపై ప్రేమ చూపిస్తుంటే చాలా బాగుండేది అని చెప్పి భార్య భర్తను చూసి అనుకుంటూ ఉంటే మనసులో భర్త కూడా భార్యను చూసి అనుకునేవాడు, అబ్బా నా భార్య నాకు సమయానికి వండి పెట్టి నన్ను ప్రేమగా చూసుకొని నన్ను ఒక చంటి పిల్లాడిలా చూసుకుంటూ ఎంత ప్రేమగా చూసుకునేది. కానీ ఈ రోజు చిన్న చిన్న మాటల వల్ల ఇంత దూరం అయ్యామే అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. అయినా చిన్న చిన్న మాటలే కదా, ఒక్కసారి అవన్నీ పక్కకు పడేసి మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమో అలా ఉంటే సరిపోతుంది కదా, నేనే వెళ్ళి పలకరిస్తే సరిపోతుందని చెప్పేసి మనసులో సిద్ధమయ్యి లేచి మాట్లాడే టయానికి అతనికి పురుషాహంకారం అడ్డం వస్తుంది. అడ్డం వచ్చి మళ్ళీ ఒకసారిగా ఆలోచిస్తాడు. నా అంతకు నేను వెళ్ళి మాట్లాడితే తన ముందు చిన్నచూపు అయిపోతానేమని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు భార్య తన వల్లే ఇది జరిగింది కదా, తనే ముందు వస్తే బాగుంటుంది అని చెప్పి తన పంతానికి తను పోయి, లేదు ముందు తనే మాట్లాడాలి, సో ఈ విధంగా తనే ముందు మాట్లాడాలని చెప్పి భార్య, లేదు నేను మాట్లాడితే ఎక్కడ లోకు అయిపోతాను అని చెప్పి భర్త. సో ఈ విధంగా ఒకరు అహంకారానికి పోయి ఒకరు పంతానికి పోయి ఈ యొక్క అహంకారము పంతాల మధ్య వారి మధ్య డిస్టెన్స్ ఇంకా పెరుగుతూ పోయింది. సో ఈ విధంగా వారి యొక్క అహంకార పంతాల మధ్య వారి యొక్క జీవితం అనేది చాలా మౌనంగా కొన్ని నెలల పాటు సాగింది. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా, ఇన్ని రోజులు వీరి మధ్య వచ్చినటువంటి మాట పట్టింపుల వల్ల, వీరి మధ్య జరిగినటువంటి చిన్న గొడవ వల్ల, వీరు ఇన్ని రోజులు దూరంగా ఉండడం వల్ల ఇద్దరిలో ఎవరు కూడా ఇంటిని పట్టించుకోలేదు. దాని ద్వారా ఇంట్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. ఇన్నాళ్ళు వారి మధ్య గ్యాప్ రావడం వల్ల అతను చక్కబెడతానులే అని చెప్పి లేదంటే ఆమెనే చక్కబెడుతుందిలే ఇంటిని అని చెప్పేసి అతను ఎవరికి వారు ఇంటిని గాలికి వదిలేశారు. ఇలా గాలికి వదిలేయడం వల్ల ఎక్కడి చెత్త అక్కడ చెత్త పుట్టలా తయారైపోయింది. సో ఎంతైనా ఇంటి ఇల్లాలు కాబట్టి ఆమె ఆ ఇంటిలో ఉన్నటువంటి అశుభ్రతను చూడలేక ఒకరోజు హాలిడే కావడంతో ఆ ఇంటిని నీట్గా చక్కబెడుతూ ఉంది. అయితే మహానుభావుడు ఈ పురుషుడు సోఫా సెట్లో కూర్చొని మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. అలా ఆమె ఇంటిని చక్కబెడుతూ ఉంటే మధ్య మధ్యలో ఇతను మొబైల్ ఆపరేట్ చేస్తూనే ఒక 5-6 సార్లు తన అందమైనటువంటి భార్య వైపు చూశాడు. అలా ఒక 5-6 సార్లు తన భార్య వైపు చూడడం వల్ల అతనిలో ఒక మోహంతో కూడుకున్నటువంటి ప్రేమ అనేది ఉత్పన్నమైంది. ఎంతైనా మగవాడు కదా, పైగా ఇన్ని రోజులు జరిగినటువంటి గొడవల వల్ల లేదంటే మనస్పర్ధల వల్ల చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల ఇద్దరి మధ్య చాలా డిస్టెన్స్ రావడంతో ఇద్దరు ప్రేమను కోల్పోవడంతో తిరిగి ఆ ప్రేమ కాకపోతే కాస్త మగవాడై అతనికి ఒక మోహంతో కూడుకున్నటువంటి ప్రేమ అతనిలో ఉత్పన్నమైంది. సో ఎప్పుడైతే సడన్గా అతనిలో ఈ మోహంతో కూడుకున్నటువంటి ప్రేమ ఉత్పన్నమైందో సడన్గా అతను లేచి ఒక్కసారిగా ఒక 5 నిమిషాలు ఆలోచించి ఇప్పుడు ఈ ఉన్న క్షణంలో తనలో కలిగినటువంటి చిన్న మోహానికి వెళ్ళి తన భార్యను వాటేసుకుంటే ఏమన్నా అవుతుందా అని చెప్పి ఒక 2-3 నిమిషాలు ఆలోచించి పర్వాలేదు, ఇన్నాళ్ళు తనతో ఉన్నటువంటి తనకు ప్రేమ పంచినటువంటి భార్యే కదా, ఏమనదలే అని చెప్పేసి వెంటనే వెళ్ళి తన భార్యను వాటేసుకుంటాడు. సో ఎప్పుడైతే అతను వెళ్ళి అతని భార్యను వాటేసుకుంటాడో ఆమె వెంటనే కోపానికి గురైపోయి వితిన్ 2-3 సెకండ్స్లో గట్టిగా అతన్ని దూరంగా నెట్టేస్తుంది. అలా నెట్టడంతో అతను వెళ్ళి సోఫాలో పడిపోతాడు. అతను వెంటనే మళ్ళీ లేచి ఫస్ట్ అతని భార్యను వాటేసుకోవడానికి అతడు ఒక 5-6 నిమిషాలు ఆలోచించాడు. కానీ ఈసారి అంత టైం తీసుకోకుండా వెంటనే వితిన్ 2-3 నిమిషాల్లోనే మళ్ళీ వెళ్ళి అతని భార్యను వాటేసుకుంటాడు. ఈసారి ఆమె అతన్ని నెట్టివేయడానికి ఒక 5-6 సెకండ్లు ఆలోచిస్తుంది. అలా ఆలోచించి మళ్ళీ వెంటనే విదిలించి గట్టిగా నెట్టేయడంతో అతను వెళ్ళి మళ్ళీ సోఫాలో పడిపోతాడు. ఈసారి అతను మళ్ళీ లేచి ఇంతకుముందు అతని భార్యను వాటేసుకోవడానికి 2-3 నిమిషాలు ఆలోచించినటువంటి అతను ఈసారి వెంటనే సోఫాలో నుండి లేచి వితిన్ 1 మినిట్లో అంటే ఒకే ఒక నిమిషంలో మళ్ళీ వేగంగా వెళ్ళి అతని భార్యను వాటేసుకుంటాడు. ఈసారి ఆమె తన భర్తను నెట్టివేయడానికి ఒక 7-8 సెకండ్లు ఆలోచించి మళ్ళీ కోపంగా దూరంగా నెట్టేస్తుంది. ఆ నెట్టడంతో మళ్ళీ వెళ్ళి సోఫాలో పడిపోతాడు. ఈసారి ఏమాత్రం ఆలోచించకుండా వేగంగా సోఫాల నుంచి లేచి వెంటనే వెళ్ళి తన భార్యను వాటేసుకుంటాడు. ఈసారి ఆమె అతను నెట్టడానికి మళ్ళీ 10-12 సెకండ్లు ఆలోచిస్తుంది. సో ఈ విధంగా అతను దగ్గరికి వచ్చి వాటేసుకోవడము, ఆమె కోపంతో మళ్ళీ దూరంగా నెట్టడము, ఆ నెట్టిన వెంటనే మళ్ళీ లేచి మళ్ళీ వచ్చి తన భార్యను వాటేసుకోవడం. సో ఈ విధంగా ఒక 5-6 సార్లు రిపీట్ అయ్యింది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఎప్పుడైతే అతనిలో ఒక చిన్న మోహంతో కూడుకున్నటువంటి ప్రేమ కలిగిందో ప్రేమతో తన భార్యను వాటేసుకోవాలనుకున్నాడు. కానీ వాటేసుకునే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచించాడు. 5 నిమిషాలు ఆలోచించి ఎప్పుడైతే తన భార్యను వాటేసుకున్నాడో ఆమె అతన్ని నెట్టివేయడానికి కేవలం
2-3 సెకండ్లే తీసుకుంది. అలా ఎప్పుడైతే అతను నాలుగోసారి సోఫా సెట్‌లో పడ్డాడో, అతను ఫస్టు 5 నిమిషాలు ఆలోచించినటువంటి అతను రెండవసారి 2-3 నిమిషాలు ఆలోచించాడు. తర్వాత మూడవసారి ఒక్క నిమిషమే ఆలోచించాడు. ఇక నాలుగవసారి అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా సోఫా సెట్‌లో పడిన వెంటనే లేచి, వెంటనే తన భార్య దగ్గరికి వెళ్లి అతని భార్యను వాటేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ తన భార్య కూడా మొదట తన భర్తను దూరం నెట్టడానికి 2-3 సెకన్లు టైం తీసుకున్నటువంటి అతని భార్య రెండవసారి 5-6 సెకన్లు తీసుకుంది. మూడవసారి 7-8 సెకన్లు తీసుకుంది. నాలుగవసారి 10-12 సెకన్లు తీసుకుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవైపు తన భార్యను వాటేసుకోవడానికి అతను ఆ సమయాన్ని తగ్గిస్తూ ఉంటే, మరోవైపు అతడి భార్య అతను నెట్టివేయడానికి సమయాన్ని తీసుకుంటూ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు తమ మధ్య వచ్చినటువంటి మాట పట్టింపుల వల్ల గానీ, లేదంటే మనస్పర్ధల వల్ల గానీ వచ్చినటువంటి ఆ గ్యాప్ వల్ల ఆమె ఇన్నాళ్ళు కోల్పోయినటువంటి తన భార్య ప్రేమను ఇతను ఎక్కువ సార్లు వాటేసుకోవడం వల్ల, అదే చెప్పాను కదా, మోహంతో కూడుకున్నటువంటి ప్రేమను పదే పదే ఆమెకు రుచి చూపించడం వల్ల తన మనస్సు కూడా ఇన్ని రోజులు కోల్పోయినటువంటి తన భర్త యొక్క ప్రేమను పొందాలి అనేటువంటి కోరిక అతని భార్య మనసులో కూడా కలిగింది. అందుకే తను కోల్పోయినటువంటి తన భర్త ప్రేమను తిరిగి పొందాలనేటువంటి కోరిక ఆమె మనసులో కూడా కలిగింది కాబట్టే అతన్ని నెట్టివేయడానికి రాను రాను సమయం తీసుకుంది. సో ఈ విధంగా అతడి భార్య ఎన్నిసార్లు అతన్ని చీకొట్టినా, లేదంటే చిరు కోపంతో దూరంగా నెట్టినా అతడు ఎక్కడ విసుగు చెందకుండా, ఎక్కడ పురుషాహంకారానికి వెళ్లకుండా తిరిగి మరలా తన ప్రేమను వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అతడి భార్యలో కూడా తనకు ఉన్నటువంటి ప్రేమ ఆమెకు కలిగి తిరిగి కలిసిపోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, వారి మధ్య జరిగినటువంటి గొడవల వల్ల, వారి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల వల్ల ఇక జీవితంలో వాళ్ళు కలవరేమో అనుకున్నటువంటి నేను, అతను పదే ప్రయత్నించడం వల్ల తన భార్య యొక్క ప్రేమను తిరిగి పొందడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, ఎప్పుడైనా మీ మధ్య కూడా ఇటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు, లేదంటే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పుడు ఎవరికి వారు యమునా తీరం అన్నట్టుగా కాకుండా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి జీవితాలను నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా వీలైనంత వరకు భర్తలే వెళ్ళి భార్యలను సముదాయించి మీ దగ్గర ఉన్నటువంటి ప్రేమను వారికి పదే చూపించడం వల్ల తిరిగి ఎన్ని రోజులు మీరు మాట్లాడుకోకుండా మీ మధ్య గొడవలు జరిగి మీ మధ్య మనస్పర్ధలు వచ్చి ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా సరే మనము ప్రయత్నించే కొద్దీ వారిలో కూడా తిరిగి ఆ ప్రేమ అన్నది తిరిగి మొదలవుతుంది. నేను చెప్పినటువంటి కథలో కూడా అదే జరిగింది. అతను వెళ్ళి, అది మోహం కానీ ప్రేమ కానీ ఏదైనా సరే, పదే అతను ప్రయత్నించడం వల్ల తిరిగి ఆమెలో కూడా తన భర్త ప్రేమను పొందాలి అనేటువంటి కోరిక ఆమెలో కలిగింది. అలా కాదని చెప్పి, లేదు ఆమెనే మాట్లాడాలి, నేను వెళ్ళి మాట్లాడితే ఆమెకు లోకు అయిపోతానటువంటి పురుషాహంకారం అతనికి అడ్డు వచ్చి అతను నిలబడి ఉంటే గనక ఈ జన్మలో కలిసి ఉండేవారు కాదు. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలున్నా, ఎన్ని మనస్పర్ధలున్నా, ఎన్ని మాట పట్టింపులున్నా, ఎంత కాలం నుండి వారిద్దరి మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే, భర్త అనేవాడు కాస్త చనువు తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళి పదే తన మీద ఉన్నటువంటి ప్రేమను పదే వ్యక్తపరచడం వల్ల తిరిగి ఇద్దరు కలిసిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని విన్నారు కదా. సో ఇదే విషయాన్ని వేమన గారు తన పద్య రూపంలో ఏ విధంగా చెప్పారనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం. నగననగా రాగ మతిరమ్యమయ్యుండు, పెనగ సతికిన్ ప్రేమ బుట్టు, తినగా వేము తీయనయ్యుండదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అనగననగా రాగ మతిరమ్యమయ్యుండు, పెనగ సతికిన్ ప్రేమ బుట్టు. అంటే ఇక్కడ ఒక రాగాన్ని, అంటే మనం పాడాలి అనుకున్నటువంటి ఒక రాగాన్ని పదే ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక రోజు చాలా మధురంగా తయారవుతుందని చెప్పి దాని భావం. ఇక్కడ రమ్యమయ్యుండు అంటే మధురంగా తీర్చిదిద్దడం, అంటే మనం పాడంగా కూడా చాలా వినసొంపుగా తయారవుతుంది. అదేవిధంగా పెనగ సతికిన్ ప్రేమ బుట్టు అన్నాడు. అంటే మనము పదే ప్రేమతో మన భార్యను కౌగిలించుకున్నట్టయితే, వాటేసుకున్నట్లయితే ఆమెలో కూడా మన మధ్య దూరమైనటువంటి ప్రేమ తిరిగి ఆమె మనసులో ఉత్పన్నం అవుతుందని చెప్పి దాని భావం. అదేవిధంగా 3వ పాదంలో తినగా వేము తీయనై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే వేపాకు కూడా మనం తింటూ ఉంటే ఏదో ఒక రోజు తీయగా మారుతుంది కదా అని చెప్పి దాని భావం. అంతే కదా ఫ్రెండ్స్, వేపాకు చూడండి ఎంత చేదుగా ఉంటుంది, చాలా విపరీతంగా ఉంటుంది. మనలో చాలా మంది ట్రై చేస్తుంటారు. ట్రై చేయకపోతే కూడా ఒక ఆకు తీసుకొని నమిలి చూడండి, విపరీతమైన చేదు ఉంటుంది వేపాకు. అటువంటి అంత చేదుగా ఉన్నటువంటి వేపాకు కూడా మనం తింటూ ఉంటే ఏదో ఒక రోజు అది తీయగా మారుతుంది. అదేవిధంగా మనకు రాని ఒక పాటను, లేదంటే మనకు ఇష్టమైనటువంటి ఒక పాటను ఆల్రెడీ సింగర్స్ పాడి ఉంటారు, బట్ అయినా సరే మనకు నచ్చి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము, కానీ మన గొంతు లేదంటే మన స్వరం కానీ ఆ పాటకు మ్యాచ్ కాదు. అలా అని వదిలి పక్కనేస్తే
మనకు నచ్చినటువంటి పాట దూరం అయిపోతుంది. అలా కాకుండా మనకు నచ్చినటువంటి పాటను కూడా పదే పదే ప్రయత్నం చేయడం వల్ల, మన స్వరం బాగలేనప్పటికీ పదే పదే ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక రోజు ఆ పాట కూడా చాలా అద్భుతంగా, మనకి చెప్పాలంటే ఆ పాడినటువంటి ఒరిజినల్ సింగర్స్ కంటే కూడా చాలా రమ్యంగా, చాలా మధురంగా తయారవుతుంది. మీరు కావాల్సిన ట్రై చేయండి. ఒక నచ్చినటువంటి పాటను తీసుకొని రాలేదని చెప్పి పక్కన పెట్టకుండా పదే పదే ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజు ఆ పాట అన్నది చాలా అద్భుతంగా వినసొంపుగా బయటకు వస్తుంది. సో ఏ విధంగా అయితే వేపాకు తినగా తినగా తీయగా మారుతుందో, ఏ విధంగా మనకు రాని రాగం కూడా పదే పదే ప్రయత్నించడం వల్ల వినసొంపుగా వస్తుందో, అదే విధంగా మీకు మీ భార్యపై ఉన్నటువంటి ప్రేమను అగ్రూపంలో పదే పదే తెలియజేయడం వల్ల మీ భార్య మనసులో మీపై ప్రేమ పుడుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అందుకే పెనగ పెనగ సతికిని ప్రేమ పుట్టు అంటే, మీ భార్యను మీరు పదే పదే వాటేసుకోవడం వల్ల ఏదో ఒక సమయంలో మీపై ప్రేమ ఖచ్చితంగా పుడుతుందని చెప్పి దీని భావం. అంతేగాని ఏదో 2-3 సార్లు నామమాత్రంగా ప్రయత్నం చేసి ఇక ఇది ఇంతేలే, ఇది ఇంకా మారదు, అయినా దీని దగ్గరికి మనం పోయేది. సో ఇటువంటి పురుషాహంకారాలు దరి చేరకుండా మళ్ళీ తిరిగి తిరిగి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆమెలో మనపై ప్రేమ పుడుతుంది. ఆడవాళ్ళు వాళ్ళు మామూలుగానే వాళ్ళకి పంతం అనేది ఉంటుంది. వాళ్ళు అటువంటి బెట్టు చేస్తూనే ఉండాలి. అటువంటి బెట్టు చేస్తుంటేనే మనకు కూడా, వాళ్ళు వెంటనే ఒప్పుకుంటే కూడా మనకు అంత కిక్ ఉండదు. వాళ్ళు బెట్టు చేయాలి, మనం తిరిగి ప్రయత్నించాలి. వాళ్ళు బెట్టు చేస్తూనే ఉండాలి, మనం తిరిగి ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే ఆ మన ప్రయత్నంలోనే, పదే పదే ప్రయత్నించడంలోనే కదా ప్రేమ అనేది తిరిగి పుడుతుంది. ఏ విధంగా అయితే ఆకు తీయగా తయారవుతుందో, ఏ విధంగా అయితే రాగము పాడంగా పాడంగా మన వినసొంపుగా ఉంటుందో, అదే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒక 2-3 విసురులకి, లేదంటే 2-3 సార్లు కోపంతో నెట్టగానే ఇది నన్ను నెట్టడం ఏంటి, అయినా నేను దీని దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఇటువంటి పురుషాహంకారాలకు వెళ్లకుండా తిరిగి ప్రయత్నించండి. ఏమవుతుంది, భార్యలే కదా, భార్యలను కాకపోతే పక్కింటి వారిని హక్ చేసుకుంటామా ఏంటి, మూతి పళ్ళు రాలిపోతాయి. సో ఉన్నటువంటి మన భార్యలపైనే మనకు ఎంతసేపు ఉన్నా మనం ప్రేమ చూపించగలం, కానీ పక్కవారిపై చూపించలేం కదా. సో అందుకే పురుషాహంకారాలకు పంతాలకు పోకుండా ఒక్కసారి పోతే 2 సార్లు, 2 సార్లు అయితే 3 సార్లు ప్రయత్నం చేయండి. తప్పేముంది, ఖచ్చితంగా కలిసి ఉండాలి అన్నప్పుడు తప్పదు, ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ అహంకారానికి వెళ్ళి ఒక 2-3 ప్రయత్నాలకే మనం పక్కకు పెట్టేస్తే ఇంకా ఎవరికి వారు యమున తీరం అన్నట్టు ఆమె పడమర, మీరు తూర్పుకు మిగిలిపోతారు తప్ప ఎట్టు పరిస్థితుల్లోనూ కలిసిపోయేటువంటి అవకాశాలే ఉండవు. సో మామూలుగానే ఆడవాళ్లకు కొంచెం బెట్టు ఎక్కువ. అది మనము బెట్టుగా చూడకుండా మనపై ఉన్నటువంటి ప్రేమగా భావించాలి. ఎందుకంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరే అన్నట్టుగా వాళ్ళు మనల్ని నెట్టి వేస్తూ ఉంటే ఇంకా ఇంకా వాటేసుకోవాలని చెప్పి దాని భావంగా మనం భావించి తిరిగి మళ్ళీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నించాలి. పదే పదే ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మనపై ప్రేమ పుడుతుంది. అందుకే వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. మన భార్య యొక్క మనసు అంతరంగాల్లో మనపై ఉన్నటువంటి ప్రేమను ఒక వేపాకు, అదే విధంగా ఒక చిన్న రాగంతో పోలుస్తూ 2 ఉదాహరణలు చెబుతూ చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. నేను చెప్పినటువంటి కథలో కూడా చూడండి, అతని భార్య అతన్ని నెట్టి వేస్తూ ఉంటే అతడు మళ్ళీ తిరిగి వచ్చి వాటేసుకోవడం, పదే పదే అతన్ని నెట్టి వేస్తుంటే ఇతడు మళ్ళీ వచ్చి పదే పదే ప్రయత్నం చేయడం వల్ల తిరిగి ఆమె మనసులో అతనిపై ప్రేమ పుట్టింది. అంతేగాని ఒక 2-3 సార్లు నెట్టేసరికే ఇదేంటి నన్ను నెట్టేదని చెప్పి అతడిగిన పక్కకు జరిగి ఉంటే జీవితంలో వాళ్ళు కలిసి ఉండేవారు కాదు. అయినా ఇదంతా నీకెలా తెలుసు, పక్కవారి విషయాలు నీకెలా తెలుస్తున్నాయి, వారు గొడవ పడేటువంటి విషయం నీకెలా తెలుసు, మళ్ళీ వారు ఈ విధంగా హక్ చేసుకునేటువంటి విషయాలు నీకెలా తెలుసు. సో అంటే పక్కవారి పర్సనల్ విషయాల్లో నువ్వేమైనా తొంగి చూస్తున్నావు. సో ఇటువంటి దిక్కుమాలిన డౌట్లన్నీ అడగండి. ఎందుకంటే అటువంటి పనికిమాలిన అలవాట్లు, పక్కవారి విషయాల్లో తలదూర్చి పక్కవారి కొంపల్లో దూరి వారి విషయాలు తెలుసుకునేటువంటి అలవాటు నాకు లేదు. సో కేవలము మీ యొక్క అవగాహన కోసం మాత్రమే వేమన గారి పద్యానికి తగ్గట్టుగా ఒక చిన్న కథగా కల్పితం చేసి చెప్పడం మాత్రమే జరిగింది. సో ఫ్రెండ్స్, మీలో కూడా ఎప్పుడైనా ఇటువంటి చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పుడు ఎవరికి వారే యమునా తీరం అన్నట్టు కాకుండా భర్తలు అనేవాళ్ళు భార్యతో ఏ విధంగా మెలగాలి అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చిన్న పద్యం ద్వారా తెలుసుకున్నాం కదా. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.